Myself, DR.ALLU KUMAR, Consultant Medical Gastroenterologist and Hepatologist, Apollo Hospitals, Kakinada. Today we will discuss about cirrhosis of liver. Cirrhosis అంటే ఏంటంటే జనరల్గా కాలేయం గట్టిపడడం. సో ఇది ఎందుకు గట్టిపడుతుంది అంటే దీనికి ప్రధానంగా ఎక్సెసివ్గా ఆల్కహాల్ తీసుకోవడం, హెపటైటిస్ బి మరియు సి వల్ల, దీన్నే జనరల్గా వైరల్ హెపటైటిస్ అంటాము. తర్వాత లివర్లో ఎక్కువగా కాపర్ కానీ ఐరన్ కానీ స్టోర్ అయిపోవడం అంటే హెమోక్రోమటోసిస్ కానీ విల్సన్స్ డిసీజ్ అని అంటాము. తర్వాత ఎవరికైతే దీర్ఘకాలిక షుగర్ ఉండి వాళ్ళ లివర్లో కొవ్వు ఏర్పడి అది వారి పీరియడ్ ఆఫ్ టైం అది కూడా సిర్రోసిస్కి దారి చేయొచ్చు. సో ఇవి సిర్రోసిస్కి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. సిర్రోసిస్ అనేది వెంటనే వచ్చే జబ్బు కాదు, ఇది ఒక దీర్ఘకాలికమైన జబ్బు. సో ఇది ఎలాగ మొదలవుతుందంటే ఫస్ట్ లివర్లో కొవ్వు ఏర్పడుతుంది. ఈ లివర్లో ఉన్న కొవ్వు ఏం చేస్తుందంటే లివర్ సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది. సో డ్యామేజ్ అయిన తర్వాత దీని స్టేజ్ని స్టీటోహెపటైటిస్ స్టేజ్ అంటాం. సో ఈ స్టీటోహెపటైటిస్ స్టేజ్ అలాగా కొన్ని సంవత్సరాలు అలాగా ఉండి తర్వాత ఏమవుతుందంటే ఫైబ్రోసిస్ స్టేజ్గా మారుతుంది. అంటే లివర్ కొద్దిగా గట్టిపడుతుంది అనమాట. ఆ తర్వాత స్టేజ్ని సిర్రోసిస్ స్టేజ్ అంటాం. సో ఈ స్టేజ్లో ఇంకా మనం ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అంటాం. లివర్ డ్యామేజ్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకొని రాలేం. దీన్నే సిర్రోసిస్ అని అంటాం. సో మనం సిర్రోసిస్ తాలూకా సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే జనరల్గా వీళ్ళందరికీ ఇనీషియల్గా ఏమీ సిమ్టమ్స్ ఉండవు. చాలామందికి వేగ్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే కొద్దిగా ఏం పని చేసినా అలసిపోవడం, ఫెటిగబిలిటీ, తర్వాత ఆకలి తగ్గడం, తర్వాత వారి పీరియడ్ ఆఫ్ టైం ఇవన్నీ కూడా సిర్రోసిస్ డెవలప్ అవుతున్న కొలది జాండీస్ రావడం, పొట్టలో వాటర్ చేరడం, తర్వాత పాదాలు కూడా కొద్దిగా నీరు పట్టినట్టు ఉబ్బడం, తర్వాత కొంతమందికి ఇంకా సిర్రోసిస్ డెవలప్ అయిన తర్వాత నోటి నుంచి కానీ మలం నుంచి కానీ బ్లీడింగ్ అవ్వడం, లేకపోతే మోషన్ నల్లగా అవ్వడం కానీ, తర్వాత ఇవన్నీ కూడా కాంప్లికేషన్ తాలూకా లక్షణాలు అన్నమాట. సో కాంప్లికేషన్స్ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సి వస్తే కిడ్నీలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. దాన్ని హెపటోరెనల్ సిండ్రోమ్ అంటాం. కొంతమంది విచిత్రంగా మాట్లాడడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, తర్వాత ఈ లివర్ డ్యామేజ్ సిర్రోసిస్ ఇంకా ఎక్కువైందంటే వాళ్ళకి కోమా స్టేజ్ కూడా వెళ్తుంది. దీన్నే హెపాటిక్ ఎన్సెఫలోపతి అని అంటాం అన్నమాట. సో కొంతమందికి హార్ట్ ఫంక్షన్లో కూడా అబ్నార్మాలిటీస్ ఉంటాయి. దీన్నే సిర్రోటిక్ కార్డియోమయోపతి అంటారు. సిర్రోసిస్ మరియు దాని కాంప్లికేషన్స్ వల్ల కూడా మనకి ప్రాణాపాయం రావచ్చు. సో వీటికి మనం ఏం చేయాలి, సో ఎట్లాగ సిర్రోసిస్ని తెలుసుకోవాలి అనుకుంటే దీనికి సంబంధించి బేసిక్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, రొటీన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, దాంతోపాటు లివర్ ఫంక్షన్ టెస్ట్, అల్ట్రాసౌండ్ చేయించుకోవడం. తర్వాత ఇంకా కొద్దిగా ముందుగా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు కొత్త ఫైబ్రో స్కాన్ కూడా చేయించుకున్నా కూడా లివర్ తాలూకా గట్టితనం ఎలా ఉందో మనకి తెలుస్తుంది. అదే సిర్రోసిస్ కానీ డీకంపన్సేట్ అయింది అనుకుంటే ఎండోస్కోపీ చేసినప్పుడు లోపల వ్యారిసిస్ అంటాం, అంటే రక్తనాళాలు ఉబ్బడం అనమాట. సో వీటి నుంచి కూడా బ్లీడింగ్ అవ్వడం వల్ల ఒక్కొక్కసారి సీరియస్ పరిస్థితి దారి తీయడం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనం ఈ రకమైన టెస్టుల వల్ల సిర్రోసిస్ దాని కాంప్లికేషన్స్ను తెలుసుకోవచ్చు అనమాట. సో ట్రీట్మెంట్ వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉప్పు తక్కువ తీసుకోమని చెప్పాలి, తర్వాత హై ప్రోటీన్ ఫుడ్ తీసుకోమని చెప్పాలి. అండ్ జనరల్గా సిర్రోసిస్ని మనం డైరెక్ట్గా ట్రీట్ చేసేది ఏమి ఉండదు, వాటి కాంప్లికేషన్స్ మాత్రం మనం ట్రీట్ చేస్తాం. అంటే వీళ్ళకి ఇందాక చెప్పినట్టుగా ఎండోస్కోపీ చేసినప్పుడు రక్తనాళాలు ఉబ్బి దాని నుంచి బ్లీడ్ అవుతూ ఉందంటే బ్యాండింగ్ చేయడం కానీ లేదా గ్లూ చేయడం కానీ ఇట్లాగనమాట. అదే కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం కానీ లేదంటే హెపాటిక్ ఎన్సెఫలోపతి బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తే వాటికి సంబంధించిన మందులు వేసుకోవాలి. సో సిర్రోసిస్ని మనం డైరెక్ట్ ట్రీట్ చేయకపోయినా దాని కాంప్లికేషన్స్ని ట్రీట్ చేయవచ్చు. కానీ ప్రాబ్లం నుంచి మనకి ఉపశమనం కలగాలి అనుకుంటే ఒక చివరి మార్గం ఏంటంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి. అంటే లివర్ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలి. లివర్ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఈ తాలూకా కాంప్లికేషన్స్ని కొంతవరకు మనం అరికట్టవచ్చు. రెండోది ఏంటంటే ఎవరికైతే హెపటైటిస్ బి మరియు సి ఉన్నాయో వాళ్ళకి మనం కంపల్సరీగా సిర్రోసిస్లో ఉన్న వాళ్ళకి యాంటీవైరల్ డ్రగ్స్ అనేది తీసుకోవాలి. అండ్ మూడోది ఏంటంటే ఎవరికైతే ఈ తాగుడు అలవాటు ఉందో అది కంప్లీట్గా మానేసేయాలి. సో ఇవి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సిర్రోసిస్ని దాని తాలూకు కాంప్లికేషన్స్ని కొంత మేరకు నివారించుకోవడానికి ఆస్కారం. మంచి ఆహారపు అలవాట్లు, హెల్దీ హ్యాబిట్స్ వల్ల కొంతవరకు మనం లివర్ని కాపాడుకోగలం. థ్యాంక్ యూ.